బయ్యారంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవచ్చు కదా అని బీజేపీ నేత మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఆలోచన ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే అక్కడ పరిశ్రమను నెలకొల్పి ఉద్యోగాలు ఇవ్వొచ్చని సూచించారు. ఇక కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు భారీగానే నిధులు కేటాయించామని వెల్లడించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం 6,300 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ఆయన అన్నారు. ఇక కాజీపేటలో కోచ్ రైల్వే ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చెప్పారు. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు వేలాది కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఇక కేంద్రం ఇంత చేస్తుంటే బయ్యారంలో ప్రజలకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవచ్చు కదా అని ఆయన తెలిపారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది. ఇదే మా సీతారాం నాయక్ సాబ్ చాలాసార్లు అడిగితే వాళ్ళు పాల్చుకుని ఇవ్వాలి కదా. నువ్వు ఆ ఓర్ ఏంది, ఆ ఓర్లో ఉండే ఐరన్ కంటెంట్ ఏంది, దాని క్వాలిటీ ఏంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు తయారు చేయాలి కదా. నీవు ఉన్న ఫ్యాక్టరీలోనే నేను పోయి కొట్లాడినా, మీకు చూసినో లేదో, ఐడిపిఎల్ కంపెనీ దేశంలోనే మందులు ఉత్పత్తి చేసే దాంట్లో అగ్రగామిగా ఉన్నటువంటిది మన ఐడిపిఎల్ పెద్దన్న పాత్ర పోషించేది. నేను మొన్న వచ్చిన తర్వాత నేనే కమిటీలో ఉండి కమిటీ మొత్తం 30 మంది ఎంపీలను తీసుకుపోయి దీన్ని పునరుద్ధరించాలి. జనౌషధి కేంద్రాలకు ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి మందులు కావాలంటే కష్టమవుతుంది. ఇగో పేదల మందులు ఉత్పత్తి చేసే కేంద్రంగా ఉండాలి, దీన్ని ఓపెన్ చేయాలి మేము అంటున్నాం. మూతపడ్డ కంపెనీలు మేక్ ఇన్ ఇండియా నినాదం, మేడ్ ఇన్ ఇండియా నినాదం, ఇవాళ స్టార్టప్లకు ప్రోత్సాహం, రీసెర్చ్కు పెద్దపీట, సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి. ఇవాళ రక్షణ రంగ విషయంలో ఎట్లా చేస్తున్నామో మీరు చూస్తున్నారు. ఇవాళ ఎంఎస్ఎంఈలకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నామో చూస్తున్నారు, ఎట్లా లిబరల్గా చేస్తున్నామో చూస్తున్నారు. ఒక్కటి కాదు అసలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మొదలుపెట్టి మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ వరకు ఇవి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కేంద్రాలుగా వరదలుతున్నాయని చెప్పి లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు రుణాలు పంపు చేసి వాటికి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇచ్చి ముందు తీసుకుపోతున్న విషయం మీకు తెలుసు. అందువల్ల ఇక్కడ బయ్యారమే కాదు ఏది వయబుల్ ఉందని చెప్పి మీకు ఒక విషయం తెలుసా, మన బడ్జెట్లో ఒక ఫస్ట్ టైం ఒక గొప్ప ప్రొవిజన్ పెట్టింది. 1,50,000 కోట్ల రూపాయలని 1,50,000 కోట్ల రూపాయలని సింగిల్ పైసా ఇంట్రెస్ట్ లేకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ స్పెసిఫిక్గా ఇవాళ ఫుడ్ పార్క్స్ పెట్టడమో, లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడమో, లేకపోతే ఇంకోటి పెట్టడమో, మూతపడ్డ కంపెనీలు పునరుద్ధరించడమో, దానికోసం మీరు వాడుకోమని చెప్పింది. ఇంతవరకు ఎవరు ఆలోచన చేయలేము. 1,50,000 కోట్ల రూపాయలు గుర్తుపెట్టుకోండి. అవుతుండొచ్చు ఒక 5,000 కోట్ల రూపాయలు పెట్టు బయ్యారం స్టీల్ కంపెనీ. ఎవరో దండాలు రాష్ట్రంలో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఈ రాష్ట్ర పురోభివృద్ధి మనకు ఉండాలి కదా కనీసం.